రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈరోజు మనం అందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించినటువంటి వివరం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఆవు రూపాన్ని ధరించి, శంకరుడు లేగదూడ రూపాన్ని ధరించిన తరువాత లక్ష్మీదేవి గొల్లభామ వేషాన్ని ధరించి చోళరాజు పాలించేటువంటి చంద్రగిరి పట్టణాన్ని చేరుకుని గొల్లభామ ఆవు దూడల్ని అమ్మేస్తారు. అక్కడ ఆవు దూడలు చూడడానికి చాలా చక్కగా ఉండేసరికి రాజుగారి భార్య ఆ పాలనే తన బిడ్డకిద్దాం అనుకుంటుంది. తీరా చూస్తే వచ్చి ఎన్ని రోజులు గడిచినా కూడా ఆ ఆవు పాలల్లో ఒక్క చుక్క కూడా వాళ్ళకి దక్కవన్నమాట. ఇదేమిటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆవిడ ఎవరైతే గోపబాలుడు ఆవులన్నింటినీ కూడా మేత కోసం తీసుకుని వెళుతున్నాడో, రోజు పాలు పిండి ఆ రాణిగారికి ఇస్తాడో, ఆ అబ్బాయిని పిలిపించి విషయం ఏమిటని చెప్పి అడిగితే, నాకు కూడా ఇదేం వైష్ణవమాయో అర్థం కావడం లేదమ్మా అంటే, ఆవిడ కోపగించుకొని, లేగదూడ ఆవు చింత పాలు లేవంటావా నువ్వు? నీ మాటలేందు నమ్మకం లేదు. ఇది మొదలు నువ్వు గనక పాలు తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే నేను కఠినంగా శిక్షిస్తాను నేను అని చెప్పి గద్దించి ఆ గోపాలుని వెళ్ళమని పంపించేస్తారు. ఆ మాటలు విన్న గోపాలుడు పాపం భయంతో బాధతో గడగడ వణికిపోతూ మరుసటి ఉదయాన గోపాలుడు ఆవును ఒక్కంట కనబెడుతూ ఉంటాడనమాట. ఆవేం చేస్తుంది? శేషాచలానికి వెళుతుంది. మందను విడిచిన తర్వాత పుట్టను సమీపిస్తుంది. ఆ పుట్టలో తన దగ్గర ఉన్నటువంటి పాలన్నింటినీ కూడా ధారలా వదిలేస్తుంది. గోపాలుడు అది చూసి పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలితో ఆవుని కొట్టేద్దామని చెప్పి మీదకొచ్చేస్తాడు. శ్రీహరి అది తెలుసుకొని తనకు క్షీరాన్ని ఇస్తున్నటువంటి గోమాతను రక్షిద్దాం కదా అని చెప్పి తఠాలున లేచేసరికి శ్రీ మహావిష్ణువుకి ఆ గొడ్డలి పెట్టు శిరసున బలంగా తగిలేసి రక్తం అంతా కారిపోతుందన్నమాట. గోపాలుడు ఆ సంఘటన చూసి అక్కడికక్కడే మూర్ఛపోతాడు. దేవదేవుని శిరస్సు నుండి కారిపోతున్నటువంటి రక్తమేమో మరోపక్క అతను వెళ్లి ఆవుపై పడిపోవడంతో ఆ దేవతా పశువు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, చోళరాజు ఆ స్థానానికి వచ్చి దేవదేవుని శిరస్సు నుంచి వచ్చినటువంటి ఆ రక్తం కాస్త ఆవుపై కూడా పడటం, దేవతా పశువేమో అక్కడి నుంచి పయనించి చోళరాజు ఆస్థానానికి వెళ్లిపోయి అంబా అని చెప్పి అరుచుకుంటూ ఆ రాజుని అక్కడ ఉన్నటువంటి వారిని చూసి కాలు దువ్విన తర్వాత ఆవు శరీరం అంతా ఉన్నటువంటి రక్తపు మరకల్ని చూసి చోళరాజు భటులు వెంటనే వచ్చేస్తారనమాట ఆవు వెంట. ఆవు కూడా వడివడిగా ముందుకు వెళ్ళిపోతుంది. వెంకటాచలం చేరిన తర్వాత గోపాలుడు మూర్చిపోయినటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చోళరాజుకి పుట్టలో బాధాకరమైనటువంటి ఒక మూలుగు వినిపిస్తుంది. అక్కడికి వచ్చినటువంటి భటులందరినీ కూడా చూసి చుట్టుపక్కల వెతకమని చెప్తే, అక్కడున్నటువంటి పుట్ట దిశగా వచ్చి చూస్తే నారాయణుని యొక్క శిరస్సు నుంచి ధారాపాతంగా రక్తం ప్రవహించడం అనమాట. అది చూసి చోళరాజు, మహానుభావ, తమరెవరో మాకు తెలియదు, మా తప్పును క్షమించండి అని చెప్పేసి ఆయన వేడుకోవటం, అది చూసి శ్రీహరి కన్నులు తెరిచి, నేనెవ్వరినా చూడు అని చెప్పి ఆయన సాక్షాత్కరించి, చూడు నేనెవ్వరినా చూడు అని చాలా కోపంతో, మూర్ఖుడా, ముందు వెనక ఆలోచించకుండా నీ గోపాలునితో గొడ్డలితో కొట్టిస్తావా, నువ్వు పిశాచమైపోదువుగాక అని చెప్పి శపించేస్తారు. పాపం చోళరాజు ఎంతో బాధపడిపోయి ప్రార్థన చేసి దండించినందుకు గోపాలుని దండించేసి, ఎలాగైనా కూడా మా తప్పిదాల్ని మీరు క్షమించాలి అని చెప్పి వేడుకుంటే, అప్పుడు సాక్షాత్తు శ్రీహరి, చోళరాజా, నా శాపానికి తిరుగులేదు కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని చాలించి చోళ వంశంలోనే పుట్టి ఆకాశరాజు అనేటువంటి నామధేయంతో జన్మిస్తావు. నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి వివాహం చేస్తావు. తరువాత నాకు వజ్ర కిరీటం సమర్పిస్తావు. నేను ఆ కిరీటాన్ని ప్రతి శుక్రవారము ధరిస్తాను నీకు. ఆ తర్వాత నీవు పరిపూర్ణమైన మోక్షాన్ని పొందుతావు అని చెప్పి శాప విమోచనం ఇచ్చారట. గోపాలుడు మూర్ఛ నుండి లేచి సాష్టాంగ దండ ప్రణామాలు అవి కూడా చేసుకున్న తర్వాత, నన్ను రక్షించు స్వామి అని చెప్పి వేడుకుంటే సాక్షాత్తు శ్రీహరి కరుణించి, భయపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు కాబట్టి నిన్ను రక్షిస్తున్నాను. నేను ఈ భూలోకానికి ఏతించిన పిదప మొట్టమొదట నువ్వే నన్ను దర్శించుకున్నావు కాబట్టి నా ఆలయం నందు కూడా మొదట నీ వంశీకులే మొదటి దర్శనాన్ని పొందుకుంటారు. నీవు చరిత్రలో సుప్రసిద్ధుడు అవుతావు, భయమేమీ లేదు నీకు అని చెప్పి ఆ తర్వాత గొల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆనాడు శ్రీహరి గొల్లవానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేటికి కూడా ఆ వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి గొల్లవాడు మొట్టమొదట శ్రీహరి ఆలయానికి తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. శ్రీహరిని గొడ్డలతో కొట్టినటువంటి గొల్లవాని వంశపారంపర్యాన్ని నేటికి కూడా మనం అందరం కూడా భక్తులుగా చూడొచ్చు. రేడియో సిటీ పాడ్కాస్ట్.